క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటే, గత 2-3 రోజులుగా శ్రమలోనైనను సువార్త ప్రకటింపబడుతుంది, ప్రబలుతుంది అని మనం మాట్లాడుకున్నాం. 2 రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు సువార్తను మిషతోనైనను, కక్షతో, అసూయతోనైనను, మంచి మనసుతోనైనను బోధించుచున్నారు. క్రీస్తు సువార్త ప్రకటింపబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు పౌలు. ఇప్పుడు ఇక్కడ తన మరణములోనైనను జీవములోనైనను నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుతున్నందుకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ప్రత్యేకించి 19వ వచనములో 2 విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు. ఒకటి, తను సిగ్గుపడడు అని. 2, మరణములోనైనా జీవములోనైనా క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు అని 2 పదాలను, 2 ఉద్దేశాలను పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తాం. అంటే పౌలు యొక్క మరణము ద్వారానైనా జీవము ద్వారా అయినా సువార్త ప్రకటింపబడుతున్నందుకు పౌలు సంతోషిస్తున్నాడు. తన మరణానికి కానీ తన అవమానానికి కానీ తాను ఎక్కడా కూడా భయపడటం లేదు. అది మనం చూడవచ్చు. పౌలు అంటూ మొదటిగా అంటున్నారు, నేను సిగ్గుపడక అంటున్నాడు. ఇక్కడ పౌలు యొక్క కాన్ఫిడెన్స్ తాను సిగ్గుపరచబడతాడని కాదు, కానీ దేవుడు ఆయన సిగ్గుపరచబడనీయుడు అన్నది పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం. తన నమ్మిన వారిని తాను ఎన్నడూ సిగ్గుపరచని దేవుడు అని నమ్మిన పౌలు తన సువార్త వలన దేవుడు తనను ఎప్పుడూ సిగ్గుపరచడు. అది కైసరు ముందైనా కానీ, లోకం ముందైనా కానీ, సంఘం ముందైనా కానీ దేవుడు ఎప్పుడూ తనను అవమానాలు పాలు చేయుడు అన్నది పౌలు యొక్క నమ్మకం. అదే ఉద్దేశము వచ్చేటట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము
8వ వచనంలో ఒక మాట అంటాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపడను అంటాడు. మిమ్మల్ని గురించి నేను అతిశయపడతానేమో కానీ సిగ్గుపడను. ఎందుకంటే సిగ్గుపడనివ్వడు నా దేవుడు, నా ప్రభువు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు అంటాడు. అది మొదటిదైతే, రెండవ విషయము పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే, నా బ్రతుకులో అంటే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుచున్నాడు. అది జీవంలో అయినా మరణంలోనైనా. బ్రతికున్న నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుతున్నాడు. ఒకవేళ నేను చనిపోయినా కూడా నా మరణంలోనైనా నా ప్రభు ఘనపరచబడతాడు అన్నది పౌలు యొక్క మరొక కాన్ఫిడెన్స్. ఒకటేమో దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు. ఒకటైతే రెండవది, నా దేవుడు శక్తి ఎలాంటిదంటే నా శరీరమందు నా దేవుడు ఘనపరచబడతాడు. ఎందుకంటే నా మరణంలోనైనా నా జీవంలోనైనా నా ప్రభువు నన్ను సిగ్గుపరచనివ్వడు, పైగా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు అన్నదే పౌలు యొక్క కాన్ఫిడెంట్. అదే అంటాడు, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 పౌలు అంటాడు, ఈ దేహము పరిశుద్ధాత్మ నిలయము అంటాడు. అలాగే మరొక చోట రోమపత్రిక 12:1 ఈ శరీర అవయవములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుడి అంటాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవంను మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అంటాడు. అంటే ఈ దేహంలో, ఈ శరీరంలో క్రీస్తు యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ ధరించుకొని పోవచ్చున్నాము. సో పౌలు యొక్క ఆలోచన అంతా కూడా తన శరీరమందు ఆయన నామము మహిమపరచబడాలి అని. అలాగే పౌలు ఇంకొక మాట కూడా అంటాడు, ఏమో దేవుని చిత్తం ఏమైందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను బతుకుంటే ఆయన నామము చనిపోవటానికి కూడా నేను రెడీ అంటాడు. బ్రతికుంటే పౌలు అంటాడు ఇదే పత్రికలో, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు. సో బ్రతికితే క్రీస్తు నామము నా శరీరం అందు మహిమపరచబడాలి. ఒకవేళ నేను చనిపోయిన క్రీస్తు నామము మహిమపరచబడాలి. దాని కొరకు నేను చావటానికైనా రెడీయే అంటాడు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే పౌలు భక్తుడు ఆ మాట అంటాడు, అయితే దేవుని కృపను గూర్చిన సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువునైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియముగా ఎంచుకొనటలేదు అంటాడు. మళ్ళీ 21:13 కూడా అదే మాట ప్రస్తావిస్తాడు పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసెదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పుచున్నాడు. అలాగే రోమాపత్రిక 14వ అధ్యాయము 7-9 వచనాల్లో కూడా ఈ మాటను పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు. మనలో ఎవడనూ తన కోసమే బ్రతుకుడు, ఎవడనూ తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అని అంటాడు. సో ఇక్కడ కూడా పౌలు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే తను చనిపోవటానికైనా రెడీయే, కానీ మరణంలో కూడా దేవుని నామము మహిమపరచబడాలి. సో పౌలు యొక్క మరో సంతోషానికి గల కారణం ఏంటి అని అంటే, తాను శరీరంలో తన ప్రభువును గనపరచాలి. అది మరణంలోనైనా జీవములోనైనా నా ప్రభు నన్ను నా శరీరం ముందు తన నామాన్ని గనపరుచుకుంటున్నందుకు పౌలుకి సంతోషంగా ఉంది. అంటే తన శ్రమలలోనూ దేవుని నామం మహిమపరచబడుతుంది, ఒకవేళ చనిపోయినా దేవుని నామం మహిమపరచబడుతుందన్న ఉద్దేశం కలిగిన పౌలు సంతోషం కలిగి ఉన్నాడు. సో మరణంలోనైనను సువార్త ప్రకటింపబడుతున్నందుకు పౌలు సంతోషిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పురినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.